ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మైలవరంలో పలువురు సీనియర్ నాయకులను కృష్ణప్రసాద్ వ్యక్తిగతంగా కలిశారని, ఇప్పటివరకు దేవినేని ఉమా నాది చెరోదారి అని, కానీ నేటి నుంచి ఒకే దారి అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే ఉన్నారని కృష్ణప్రసాద్ తెలిపారు. టికెట్ విషయంలో అధినాయకత్వం 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు. పెద్దాయన్ని సుధాకరరావు గారిని కలిశాను. అట్లాగే వెళ్ళి హనుమరెడ్డి గారిని కలుస్తాను. ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని, అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా కలవబోతా ఉన్నాను. వచ్చే 3 రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను. తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాను. సార్, మీరు టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు? వచ్చే 2 రోజుల్లో అది సమాచారం నిర్ణయించి నేను తెలియపరుస్తాను. మీ అందరికీ మైలవరం నుంచే పోటీ చేస్తారు. ఇంకేమన్నా పెనంలూరు పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే పార్టీ నిర్ణయానుసారం నేను ముందుకు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే మాత్రం రోజు రోజుకి రకరకాలుగా మారుతున్న పరిస్థితి. అందులో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయం మాత్రం ఏ రోజున ఏ పార్టీలు ఎవరు ఉన్నారో కూడా తెలవనటువంటి పరిస్థితి. అదే పాటలోకి ఎమ్మెల్యే వసంత్ కుమార్ అయితే ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఈ రోజు టీడీపీలో చేస్తున్నట్టుగా కూడా ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ పైన అనేక విమర్శలు చేసినటువంటి ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి దేవినేని ఉమా పైన ఘాటు వ్యాఖ్యలు కూడా చాలా చేస్తూ కూడా సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆయన ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో కానివ్వండి, ఇతరత్ర ప్రజలతో కానివ్వండి, ఆయన మాట్లాడే రీతిని మనం చూసినట్లయితే ఇక రానున్నటువంటి రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం టీడీపీలోకి వెళ్ళాలని భావించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నాతో సహకరించి రావాలంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ఏదైతే నేతలు ఉన్నారో అటు దీంతో పాటు కలవడిగా నడిచినటువంటి నేతలు, అటు వైసీపీలు కానివ్వండి, ఇటు టీడీపీలు కానీ వచ్చేటటువంటి నేతలు అవుతున్నారు, వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. నాతో పాటు అందరూ నడవండి, మైలవరం అభివృద్ధికి అయితే పాటుపడిందంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ చేస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల్లో ప్రముఖుల టీడీపీ నాయకులతో కూడా ఆయన 3 రోజులుగా కూడా కంటిన్యూగా కలిసినటువంటి పరిస్థితి. అధిష్టానం టీడీపీ అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఆయన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం అనేది ఖాయం కనబడుతోంది. మొత్తం మీద టీడీపీలో చేరే ముందు ఇప్పటివరకు కూడా మైలవరం టికెట్లు అయితే హోల్డ్ లో పెట్టినటువంటి టీడీపీ అధిష్టానం అటు ఉమాకి ఇస్తున్నా లేక వసంత కృష్ణప్రసాద్ ఇస్తున్నా మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మైలవరంలో పలువురు సీనియర్ నాయకులను కృష్ణప్రసాద్ వ్యక్తిగతంగా కలిశారని, ఇప్పటివరకు దేవినేని ఉమా నాది చెరోదారి అని, కానీ నేటి నుంచి ఒకే దారి అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే ఉన్నామని కృష్ణప్రసాద్ తెలిపారు. టికెట్ విషయంలో అధినాయకత్వం 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని తెలిపారు.